హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించి చక్కెర పొంగలి ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్‌లో ముప్పావు కప్పు రైస్ తీసుకొని, పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే 2 కలిపి ఒక కప్పు ఉండాలనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి 2:30 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికింది కదా! ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ అవి కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో దీన్ని ఉడకనివ్వాలి. పంచదార మెల్లమెల్లగా పాకం కడుతూ ఉంటుంది. ఇలా బాగా మంచి పాకం రావాలనమాట. మంచి పాకం రాకపోతే లూజ్‌గా అయిపోతుంది. చక్కెర పొంగలి బాగోదు. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బావుంటుంది. నెయ్యి వేడయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు, ఇవి కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్‌లో వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద పెడితే ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా ఆ చక్కెర పొంగల్‌కి వస్తుంది. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా చేసి అమ్మవారికి నివేదించిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.